ఇక మూడవ కథ. పూర్వకాలము భద్రశీల నది ఒడ్డున ఉల్కాముడనేటటువంటి మహారాజు ఎంతో వైభవంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. అదే సమయానికి సానందుడు అనే ఒక రత్నాల వ్యాపారి అటువైపుగా వెళుతూ అక్కడ జరిగేటటువంటి వ్రతాన్ని చూసి వ్రతమయ్యే వరకు ఉండి వ్రతమైపోయిన తర్వాత ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, అయ్యా మహారాజా, ఇది ఏమి వ్రతము, ఎందుకు దీన్ని మీరు చేస్తున్నారని అడగగానే, ఓ వ్యాపారి, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము, నాకు పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు సంతానమే లేదయ్యా, సంతానం కొరకు నేను ఈ వ్రతం చేస్తున్నానని చెప్పి మనలే కాలనీలోని శ్రీరామ కాలనీ గణేష్ మండలిలో నవరాత్రులు జరుపుతున్నాం కాబట్టి ప్రతిరోజు ఘనంగా పూజలు మరియు పూజల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మరి ఆటలు ఆడిస్తూ వారికి తగిన ప్రోత్సాహం ఇస్తూ వారికి కూడా మంచి మంచి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గత 15 సంవత్సరాల నుంచి ఇదే విధంగా నడుస్తుంది. ఈరోజు కూడా ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించినాం. దిగ్విజయంగా మేము సంతోషంగా ఉన్నాం. మేము అనుకున్న దానికంటే ఇంకా మంచి జరుగుతుందని సంతోషపడుతున్నాం. దీనికి అందరూ మా కాలనీ వాసులు మరియు మా పెద్దలు, మాకు సంబంధించినటువంటి ముఖ్య లీడర్లు అందరూ సహకరించినారు. కాబట్టి వారందరి సహకారంతోనే, మా కాలనీ వాసుల సహకారంతో ఇంత మంచిగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. దీనికి అందరి ప్రోద్బలం ఉంటుంది. ఇక నుండి కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగుతుంది. మరియు ఇంతకంటే బాగా చేయాలని ఇంకా ఆశిస్తున్నాం. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో 23వ వార్డు పరిధిలో గల శ్రీరామ కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. కాలనీ ప్రెసిడెంట్ అన్నగారు, అదేవిధంగా కాలనీ సభ్యులందరూ కలిసి బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినారు. ముఖ్య అతిథిగా మమ్మల్ని ఆహ్వానించినారు. మేము కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇది గత 15 సంవత్సరాల నుంచి శ్రీరామ కాలనీ వారు బ్రహ్మాండంగా వినాయక చవితిని నవరాత్రుల్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తారు, ప్రోగ్రామ్స్ చేస్తారు. సాయంకాలము ఆట విడుపుగా అందరితో నాట్యము, భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను గత 5 సంవత్సరాలుగా మేము ఇక్కడే కౌన్సిలర్గా, చైర్మన్గా ఉన్నాం. కాబట్టి మాకు ఎప్పుడు కూడా ఈ కాలనీ వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. వారితో మాతో వారు ఉంటారు. కాబట్టి ఎప్పుడు మేము అందరికీ అందుబాటులో ఉండి ఈ శ్రీరామ కాలనీని కూడా రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధిగా 23వ వార్డుని కూడా అభివృద్ధిగా చేయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాం.